ఏదైనా తోట నుంచి మానవ జాతిని మరణానికి గురి చేసినటువంటి పాపాన్ని ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మరణించడం ద్వారా మరణపు ముళ్ళును విరిచాడు, మనందరికి విముక్తి ప్రసాదించాడు, మనందరి పాప దాస్యం నుంచి విడిపించాడు, మనందరిని పరలోక నివాసులుగా చేశాడు, మనందరిని ఉచితంగా పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేశాడు, మనకు ఉచితమైన రక్షణను అనుగ్రహించాడు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా ఇందులో దేవుని శక్తి దాగి ఉంది. కానీ ఆ రోజు యూదులు కానీ రోమిలు కానీ మిగిలినటువంటి ప్రజానికం కానీ ఏమనుకున్నారు అంటే యేసు ప్రభు బలహీనుడిగా మరణించాడు అని. అలాగే పాప శరీరాకారాన్ని ధరించి ఉన్నటువంటి మనందరి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు సిలువెక్కాడు కాబట్టి మరణంతో యుద్ధం చేయాలంటే మరణించి తీరాలి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మరణం లోనికి వెళ్ళి మరణాన్ని ఓడించి పునరుద్ధానంగా గెలిచాడు కదా. ఈ శక్తి, ఈ పునరుద్ధాన శక్తి అన్నది మరణం లోనికి వెళ్ళి మరణాన్ని గెలవడం అనేటువంటి ఇది ఈ ప్రపంచానికి తెలియదు కాబట్టి వాళ్ళు తలలు ఊపుతూ యేసు ప్రభుని అపహాస్యం చేస్తున్నారు. వీడు ఇతరులను రక్షించాడు, వీడు రక్షించుకోలేడు అని. వాస్తవానికి యేసు ప్రభు తను రక్షించుకోలే కాదు, మనందరినీ రక్షించడానికి ఆయన అప్పగించబడ్డాడు. సిలువను గురించిన వార్త రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయితే, నశించుతున్న వారికి వెర్రితనం